రైట్, ప్రస్తుతం వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ మీరు అనుకోవచ్చు రేపు గెలిచి అవుట్లు కాల్చిపోతాం, రేపు ఒక్కరోజు అవుట్లు కాల్చుకుంటారు. ఆడ తాగదు. మీకు మీరున్నటువంటి పదవిలో ఉన్న రోజులు మీ చెవులలో ఈ అవుట్లు పేలుతానే ఉంటాయి, గోవా పగులుతానే ఉంటుంది. అయ్యో తప్పు చేసామే, వీళ్ళు చేసినటువంటి మాట, మేము మాట్లాడినటువంటి ప్రతి మాట మీకు చెంపపెట్టులాగానే అనిపిస్తుంది. అయ్యో తప్పు చేసామే కదా అనేనండి. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము పోటీ పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించి మాకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చి మీ కార్పొరేటర్లు, స్థానికంగా ఉండేటువంటి ఇన్ఛార్జీలు, మీ నాయకులు ఏమి చెబితే అది చేయండి అని చెప్పి పాప ఆయన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోరికని, ఇది అధిష్టానం కోరిక కాదు, అధిష్టానికి నివేదించాం. మొన్ననే గతంలో జరిగినటువంటి వాటిలో చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకుండా మా నాయకుడు మీరు ఏ విధంగా అనుకుంటే గెలుపోవటంతో సంబంధం లే, మీరు ఏ విధంగా అనుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీరు వెళ్ళండి అని చెప్పి వెంటనే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పడం జరిగింది. అందుకనే బీఫామ్ తీసుకొచ్చి ఈరోజు కరీముల్లాబాయికి బీఫామ్ అందజేశాం. అందరం కార్పొరేటర్లు, నగర నియోజకవర్గ, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయన్న ఒక శుభకార్యం ఉండి కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్ళాడు, దగ్గర కుటుంబానికి సంబంధించి. దానివల్ల ఆయన ఈరోజు హాజరు కాలేకపోయాడు. ఆయన వెంటనే ఫోన్లో మాట్లాడాడు. కాబట్టి అందరితో సంప్రదిస్తున్నాం. కరీముల్లాబాయి కూడా అందరూ 54 మందిని ఆయన మినహాయిస్తే 53 మంది, అదేవిధంగా మాకున్నటువంటి ఓటు ఎమ్మెల్సీ ఓటు, ఇవందరినీ కూడా అభ్యర్థిస్తాడు. అందరినీ నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి కోరతాడు. కాబట్టి తప్పనిసరిగా మరొకసారి మా మాట మన్నించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీ చేయాలనేటువంటి ముందుకు వచ్చినటువంటి మా కార్పొరేటర్లకి గెలుస్తామా ఓడతామా అనేటువంటి బెంగ లేకుండా ఏది ఏమైనా సరే పార్టీ అధిష్టానం నిర్ణయమే నాకు శిరోధార్యం అని చెప్పి కరీముల్లాబాయి నువ్వు ఉండాలి అనగానే అయ్యా మీ ఇష్టం, పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి పాపం పోటీ చేయడానికి ముందుకు వచ్చినటువంటి సోదరుడు కరీముల్లాబాయి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది పోరాటంలో తొలిమెట్టు కార్పొరేషన్కి సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా మా పోరాటం అన్ని విధాల ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ, ప్రజా సమస్యల పట్ల నిలదీయడంలో కానీ, వీళ్ళు అనుసరిస్తున్నటువంటి అనైతిక విధానాలని ప్రశ్నించడంలో కానీ మా పోరాటాలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ సమక్షంలో, అందరి సమక్షంలో ఈరోజు అభ్యర్థిని ప్రకటించాలనేటువంటి ఆలోచనతో అందరం కూర్చొని మాట్లాడుకొని ఈరోజు కరీముల్లాబాయిని అభ్యర్థిగా ప్రకటించాం. ఆయన ఎన్నికలకు సంబంధించి రేపు డిప్యూటీ మేయర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము పోటీకి సిద్ధపడడానికి కారణం ప్రజలకు తెలియజెప్పాలి. అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వక్రీకరిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి మరలా ప్రజలే తిరిగి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఎవరైతే గెలిచారో వాళ్ళకి, గెలిచిన తర్వాత ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులు కూడా రేపు భవిష్యత్తులో బుద్ధి చెప్పేటువంటి విధంగా విధానాలు ఉండాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతోనే ఈరోజు రంగం సిద్ధం చేసి, పోటీకి రంగం సిద్ధం చేసి మేము పోటీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తాం. సీక్రెట్ ఓటింగ్ అసలు లేదుగా, సిస్టంలోనే లేదు. అందుకని చెప్పి ఏమన్నా ప్యూరే అని చెప్పి నేను మంత్రి గారు అడగాల్సింది, నువ్వు రాయాలి కదా అయ్యా, నువ్వు ఇచ్చినటువంటి ఏ పథకానికి ఆకర్షితులు చెప్పమని, ఆయన ఏం పథకం ఇచ్చాడో చెప్పాలి అయ్యా.